నమస్కారం జీటీపీఎల్ వేములవాడ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా భారత్ బంద్ కు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక బిల్లుల్ని వెంటనే రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో రైతులకు మద్దతుగా ధర్నా రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీ బూర వజ్రమ్మ బాబు మరియు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు రమేష్ బాబు గారి నాయకత్వంలో వేములవాడలో నిరసన తెలుపుతూ షాపులు బంద్ చేసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాతోటి పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉందో రాబోయే రోజులలో వాటిని విరమించుకోకుంటే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు. రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ నుంచి కేసీఆర్ గారి పక్షాన, ఈ ప్రాంతంలో రమేష్ బాబు పక్షాన రైతుల వెన్నంట ఉండే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణతో పాటు ఈ ప్రాంతంలో రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మేమంతా గర్వపడుతున్నాం. కానీ కాకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదైతుందో అది కార్పొరేట్ రంగాలకు అనుకూలంగా ఇండైరెక్ట్ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే విధంగా పోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలోనైతే దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. అట్లాంటి రైతు వ్యతిరేక బిల్లును విరమించుకోకుంటే రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పని వేములవాడ నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. గత 10 రోజుల నుండి ఢిల్లీలో చేస్తున్న రైతులకు మద్దతుగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ బంద్కు మద్దతు తెలపడం జరిగినది. అలాగే అదేవిధంగా ఆ మద్దతుకు పూర్తిగా సహకరించిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అందరికీ కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వం, ఇది బీజేపీ ప్రభుత్వం, రైతులను గడ్డిమిచ్చే ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వం దగ్గరలోనే వాళ్ళకి జన్మగీతం పాడే దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులారా, రైతులను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు రైతులు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరికి హాజరైన ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వర్తక, వాణిజ్య, వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించి బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. రోజు హర్యానా, పంజాబ్ రైతులు తలపెట్టినటువంటి రైతు బంధు, బీజేపీ తలపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా బంధు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇందుకు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సూచించిన మేరకు మన వేములవాడ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున మన టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొని మన వాణిజ్య వ్యాపార వాసులు కూడా మనకు మద్దతు తెలిపి అందరూ పూర్తి సహకారం అందించినారు. రైతుల్లో పాల్గొన్నటువంటి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన బీజేపీ ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమం చేసినాము. జాగ్రత్తగా మనం అందరం ఇలా ఉండి మనం రైతులకు సపోర్టుగా ఉండి మన ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జవాన్, జై